యెషయా గ్రంథం 62వ అధ్యాయం మొదటి వచనం చూసారా? మొదటి వచనాన్ని బట్టే ఈ అధ్యాయానికి చాలా మంది బైబిల్ పండితులు ఇచ్చిన పేరు ఏంటంటే, యెరూషలేము పేరు లైట్ హౌస్ ఆఫ్ ద వరల్డ్ అని పేరు. చాలా మంది బైబిల్ పండితులు 62వ అధ్యాయానికి ఇచ్చిన పేరు అది. ఏంట పేరు? లైట్ హౌస్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచానికి లైట్ హౌస్ లాంటిది. ఏంటి అంటే మరి ముఖ్యంగా యెరూషలేం పట్టణం ప్రపంచమంతటికి వెలుగునిచ్చేది. ఆ మొదటి వచనం చూడండి. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు. ప్రపంచమంతటికి దీపము, ప్రపంచమంతటికి సూర్యకాంతి. ఇక్కడ నుంచి ఏది అంటే సియోను నీతి. సియోను అనేది ఇప్పటికే చాలాసార్లు చెప్పుకున్నాం, మౌంట్ జాయన్ అని అంటారు. సియోను కొండ. ఆ కొండ మీద ఉన్న పర్వతం యెరూషలేం పర్వతం. యెరూషలేం పర్వతం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, యెరూషలేము త్వరలో పట్టబడబోతుంది. ఈ మాటలు చెప్పే టైంకి ఒక 50 సంవత్సరాల తర్వాత దేవుడు దాన్ని శత్రువులకు అప్పగిస్తే అది ఖాళీ అయిపోతుంది. అది ఖాళీ అయిపోయిన తర్వాత అంటే అందులో ఉన్న ప్రజలందరినీ ఒక చక్రవర్తి బానిసత్వంలోకి తీసుకెళ్ళిపోయాక ఆ ల్యాండ్ని చిన్న చితక వారు ఆక్రమించుకుంటారు. ఈరోజు కూడా ఇశ్రాయేల్ దేశంలో యుద్ధం అవడానికి కారణం ఇదిగోండి, ఈ మెసేజ్. దేవుడు ఇశ్రాయేల్ దేశాన్ని ఖాళీ చేసి శత్రువులకు అప్పగించిన తర్వాత ల్యాండ్ ఖాళీ అయిపోయింది, దేశమంతా ఖాళీ అయిపోయింది కదా. అప్పుడు అక్కడ ఉన్న బేదలు, ఆ దేశస్తులు కాని వారు దాన్ని ఆక్రమించుకున్నారు. అక్కడికి 70 సంవత్సరాల తర్వాత మరలా దేవుడు వాళ్ళని విమోచించారు కదా. అప్పటికొచ్చి వాళ్ళ ల్యాండ్ వాళ్ళు తీసుకోవడానికి వాళ్ళకి సపోర్ట్ ఎవరంటే చక్రవర్తి కోరేష్, సైరస్ చక్రవర్తి, మాది పార్సీకుల చక్రవర్తి. ఆయన ఆజ్ఞ కాబట్టి వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి ఇచ్చేశారు. ఇంకెవరు మాట్లాడలేరు. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత 40 సంవత్సరాల తర్వాత మరలా యెరూషలేం మొత్తం, ఇశ్రాయేల్ మొత్తం నాశనం చేయబడింది. వాళ్ళు ప్రపంచంలోకి చెదరగొట్టబడ్డారు, అన్ని దేశాల్లోకి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ల్యాండ్ ఖాళీగా ఉంది. అప్పుడు కూడా ఇలాగే ఎవరెవరి చేతనో ఆక్రమించుకున్నారు. వాళ్ళందరి పేరు ఏది అంటే, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నారే, ఎవరితో ఇశ్రాయేల్ యుద్ధం చేస్తుందో ఇరాన్ కాదు, పాలస్తీనీయులు అని అంటున్నారా? పాలస్తీనా వాళ్ళకి ఇశ్రాయేల్కి గొడవ ఏంటి? పాలస్తీనా వాళ్ళ శక్తి సరిపోకపోతే ఈ టెర్రరిస్ట్ గ్రూప్ వాళ్ళకి హెల్ప్ చేశారు, అటాక్ చేశారు. ఆ టెర్రరిస్ట్ గ్రూప్ని తిప్పికొడితే ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలు ఆ పాలస్తీనా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఇజ్రాయెల్ మీద యుద్ధం చేస్తున్నాయి. ఇది ఇజ్రాయెల్ మీద మిగతా దేశాలు యుద్ధం చేయడానికి వాళ్ళకున్న కామన్ పాయింట్ ఏంటి? అక్కడున్నది మన ముస్లిం సహోదరుడు. ఇంతకీ వాళ్ళ పేరేంటి? పాలస్తీనీయులు. ఇంతకీ వాళ్ళు ఎవరు అంటే, దేవుడు ఇశ్రాయేల్ ల్యాండ్ని ఖాళీ చేసినప్పుడు ఎవరైతే అక్కడ సెటిల్ అయ్యారో వాళ్ళు ఏమంటారు తెలుసా? ఈ ల్యాండ్ ముందు నుంచి మాదంటారు. 70 సంవత్సరాలు ఆక్యుపై చేసుకున్నారు. 70 సంవత్సరాల తర్వాత అంటే యెషయా గ్రంథంలో ఈ మెసేజ్ ఇచ్చే టైంకి అప్పటికి వాళ్ళ ల్యాండ్ వాళ్ళదే. దేవుడు వాళ్ళని ఖాళీ చేశాక 70 సంవత్సరాలు వేరే వాళ్ళు సెటిల్ అయ్యారు. వాళ్ళ పేరు పాలస్తీనీయులే. 70 సంవత్సరాల తర్వాత వాళ్ళని వెనక్కి పంపించినప్పుడు, దేవుడు వెనక్కి తీసుకొచ్చినప్పుడు చక్రవర్తి కోరేషు వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి ఇచ్చేయాలి అనేది ఆజ్ఞ. కాబట్టి ఇంకెవరు మాట్లాడకూడదు. దీని ఒరిజినల్ ఓనర్స్ వచ్చేసారు కాబట్టి పక్కకి వెళ్ళిపోవాలి, వాళ్ళ ల్యాండ్ ఖాళీ చేసి ఇచ్చేశారు. బతికే వాళ్ళు ఇంకా వాళ్ళ దగ్గర పనులు చేసుకుంటూ బతికారు. ఎంతవరకు? ప్రభువైన యేసు వచ్చినంత వరకు. ప్రభువైన యేసు పుట్టి ఆయన మరణించి తిరిగి లేచి పరమునకు చేర్చుకునబడిన ఒక 40 సంవత్సరాల తర్వాత మరలా టైటస్ అనే రోమన్ చక్రవర్తి, అప్పటికి చక్రవర్తి కాదు, తర్వాత ఆయన చక్రవర్తి అయ్యాడు. అప్పటికి ఆయన కేవలం మిలిటరీ కమాండర్ మాత్రమే. 72 ADలో జరిగింది. యెరూషలేం మొత్తం, ఇజ్రాయెల్ మొత్తం మరలా రోమన్ గవర్నమెంట్ కిందకి వెళ్ళిపోయింది, పూర్తిగా నాశనం చేయబడింది. ప్రాణం అరచేతుల్లో పెట్టుకొని ప్రపంచమంతా చెదిరిపోయారు యూదులు. అప్పుడు ల్యాండ్ ఖాళీ అయింది. ఎప్పుడు? యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయిన 40 సంవత్సరాలకి అప్పుడు ల్యాండ్ ఖాళీ అయింది. అప్పుడు ఇశ్రాయేలీలు ప్రపంచమంతా చెదిరిపోయారు. ఒక్క జర్మనీలోనే, వింటారు ఈ మాట, 1,10,00,000 మంది ఉండేవారు ఒక్క జర్మనీలో. అది కూడా ఎప్పుడు? రెండో ప్రపంచ యుద్ధం జరిగే టైంకి ఒక్క జర్మనీ దేశంలోనే 1,10,00,000 మంది. ఈరోజు ఇశ్రాయేల్ దేశంలో ఎంతమంది ఉన్నారో తెలుసా? ఇశ్రాయేల్ దేశస్తులు 1,000,000 మంది కూడా కారు, 90 లక్షలు. ఒక్క జర్మనీ దేశంలోనే రెండో ప్రపంచ యుద్ధ కాలానికి 1,10,00,000 మంది ఉన్నారు. అందులో కేవలం 60 లక్షల మందిని గ్యాస్ ఛాంబర్లో పెట్టి చంపాడు ఆ ప్రెసిడెంట్. ఎవరు? హిట్లర్. అడాల్ఫ్ హిట్లరు కేవలం 60 లక్షల మందిని గ్యాస్ ఛాంబర్స్తోనే పెట్టి చంపాడు. ఇంకా రకరకాలుగా. చూసారా ఏంటి మాట చెప్తున్నాను? ప్రపంచమంతా వాళ్ళు చెదిరిపోయింది ఎప్పుడంటే 1వ శతాబ్దం. అక్కడికి 1900 సంవత్సరాల తర్వాత రెండో ప్రపంచ యుద్ధం ఆగిన తర్వాత మరలా మీ దేశానికి మీరు వెళ్ళిపోవచ్చని ఎవరు చెప్తే
ప్రపంచం అంగీకరిస్తుంది చెప్పండి? అమెరికా చెప్తే అమ్మో మేము మీ దాసులం, మీరేం చెప్తే అదే అని అంగీకరిస్తారా ప్రపంచం అంతా? బ్రిటిష్ చెప్తే, అప్పటికి బ్రిటిష్ చెప్తే మీ మాట చెప్పున మేమంతా ఒప్పుకుంటాం అని బ్రిటిష్ చెప్తే అందరూ వింటారా? అప్పటికే బ్రిటిష్ మీద ఎంతోమంది తిరగబడ్డారు, ఎందుకంటే వాళ్ళు ఎంతోమందిని పరిపాలించారు. కాబట్టి అమెరికా, బ్రిటిష్ ఇలాంటి మరికొన్ని దేశాలు కలిపి ఇశ్రాయేలు ప్రజలందరికీ మరలా మీ దేశానికి వెళ్ళిపోండి అని ఎప్పుడు చెప్పారు తెలుసా? దాదాపు దగ్గర 1900 సంవత్సరాల తర్వాత. వినండి, ఈ కంపారిజన్ చూడండి. యెషయా, ఇర్మియా, ఎజ్కేల్. యెషయా, ఇర్మియా, ఎజ్కేల్, ఈ 3 పుస్తకాలు ఒకసారి వినండి, పెద్ద పెద్ద పుస్తకాలు. ఓకే, యెషయా ఏం చెప్పారో తెలుసా? మిమ్మల్ని దేవుడు బబులోని చెరకు అప్పగిస్తారు, 70 సంవత్సరాలు మిమ్మల్ని చెరలో ఉంచుతారు, తర్వాత మిమ్మల్ని విడిపించి తీసుకొని వస్తారు అని యెషయా చెప్పారు. అదంతా జరిగినప్పుడు ఇర్మియా పుస్తకం రాశాడు. ఏదంతా జరిగినప్పుడు యెషయా చెప్పినట్లు దేవుడు ఇదిగో మీకు అప్పగిస్తున్నాడని చెప్పి అది కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు విలాపవాక్యాల పుస్తకం రాశారు ఇర్మియా. ఈ 2 పుస్తకాలు. వాళ్ళు చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎజ్కేల్ గ్రంథం, పెద్ద పెద్ద 3 పుస్తకాలు సెటప్. ఇది మిమ్మల్ని దేవుడు చెరకు పంపిస్తారు అని చెప్పిన పుస్తకం యెషయా అయితే, ఇర్మియా యెషయా చెప్పినట్లు మిమ్మల్ని దేవుడు చెరకు అప్పగిస్తారు అని చెప్తూ అది ఆయన జీవితకాలంలోనే జరిగింది. యెషయా చూడలేదు, ఈ ప్రవచనం చెప్పాడు, కానీ యెషయా చూడలేదు దీన్ని జరగటం. ఇర్మియా చెప్పాడు, తన జీవితకాలంలో అది జరగడం చూశారు. ఇప్పుడు వాళ్ళు చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇర్మియా కూడా చనిపోయాడు. అప్పుడు యెషయా చెప్పినట్లు, ఆ తర్వాత ఇర్మియా గారు చెప్పినట్లు ఇదిగో మనందరం ఎలా అయిపోయాము అని ఎజ్కేల్ మెసేజ్ చెప్పారు చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత. దానియేలు గ్రంథం కూడా చెరలో ఉన్నప్పుడు కాలంలో రాయబడిందే. విన్నారా? ఇప్పుడు ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నాను తెలుసండి? 70 సంవత్సరాలకే ల్యాండ్ ఆక్యుపై చేసుకున్నారు. 70 సంవత్సరాలుగా మేము సెటిల్ అయ్యాం, మేము కట్టుకున్నాం, మేము బిల్డింగ్లు కట్టుకున్నాం, పట్టణాలు కట్టుకున్నాం, కాబట్టి మధ్యలో వస్తే ఎలాగేస్తాం అనే అవకాశం ఉంది. ఈ విషయాలన్నీ ఎక్కడున్నాయి తెలుసా? నెహెమియా, ఎజ్రా గ్రంథాలు ఉన్నాయి. మరలా పట్టణాన్ని కడుతూ ఉంటే ఎన్ని అపోజిషన్స్ వచ్చాయి మీకు తెలుస్తుంది నెహెమియా గ్రంథం చదివితే. గోడ కడుతుంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఒక నక్కెల దాటితే చాలు మీ గోడ పడిపోద్దని కామెంట్లు ఇచ్చారు. మరలా పట్టణం కట్టబడడం ఇష్టం లేదు, కానీ వాళ్ళు మాట్లాడుతుంది ఎవరికి ఎగ్నిస్ట్గా తెలుసా? చక్రవర్తికి. మాది పారసీకుల చక్రవర్తి కోరేషు యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా మాట్లాడితే ఏమాత్రం వాళ్ళ క్షేమం కాదు. మాట్లాడినా ఎన్నో రకాలుగా యెరూషలేం మరలా కట్టబడడానికి ప్రయత్నాలు చేసినా, వాళ్ళని డిస్కరేజ్ చేసిన పని ఎలా జరిగిందో నెహెమియా గ్రంథం చదువుకుంటే తెలుస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే 70 సంవత్సరాలు ల్యాండ్ ఖాళీగా ఉన్నప్పుడే పీపుల్ ఆక్యుపై చేసుకున్నారు. అలాంటిది 1900 సంవత్సరాల పాటు ల్యాండ్లో ఎంతోమంది సెటిల్ అయిపోయారు. వాళ్ళ పిల్లలు ఎంతో నాగరికత, చరిత్ర, పట్టణాలు కట్టుకొని ఏలుకున్నారు. 1900 సంవత్సరాల తర్వాత ఈ 2వ ప్రపంచ యుద్ధం కాలం ఎప్పుడైతే ముగిసిందో అప్పుడు మరలా ఇశ్రాయేల్ ప్రజలందరూ మీ దేశానికి మీరు వెళ్ళిపోండి, ఇదిగో మీ దేశం మీకు ఇస్తున్నామని అప్పుడు ఇవ్వబడ్డది. అప్పటి నుంచి వచ్చిన సమస్య ఏంటో తెలుసా? మధ్యలో చూడండి, ఇశ్రాయేల్కి యుద్ధానికి అతి ముఖ్యమైన కారణం న్యూస్లో కూడా ఏం చెప్తారో తెలుసా అండి? ముస్లిం ప్రపంచాన్ని ఏమని నమ్మిస్తారో తెలుసా? ఇశ్రాయేలీలు ఎవరో తెలుసా? కబ్జాదారులు. వాళ్ళు కబ్జా చేశారు. ఎవరి ల్యాండ్ ఎవరు కబ్జా చేశారు? మా ల్యాండ్ అంటున్న మనుషులు ఎవరు? పీపుల్ ఎవరు? వాళ్ళ పేరేం పేరు? పాలస్తీనా వారు. మా ల్యాండ్ ఇది. ఎప్పటి నుంచో మేము సెటిలర్స్ ఇక్కడ, మా తాత ముత్తాతల నుంచి, చరిత్ర నుంచి ఇది మా ల్యాండ్. మధ్యలో వచ్చి మీరు ఆక్యుపై చేసుకోవడం ఏంటి? ఇంగ్లాండ్ ఇచ్చిందని, యుఎన్ఓ ఇచ్చిందని, బ్రిటిష్ ఇచ్చిందని మధ్యలో వచ్చి మీరు ఎలా ఆక్యుపై చేసుకుంటారనేది గొడవ. కానీ మొన్నటి వరకు పరిస్థితి ఏంటో తెలుసండి? ముస్లిమ్స్, యూదులు అంటే ఇశ్రాయేల్ దేశస్తులు అందరూ కలిసే ఉండేవారు. ఆ ల్యాండ్లో అందరూ కలిసే ఉండేవారు. ఇప్పుడు కూడా మీకు యూట్యూబ్లో కొన్ని వీడియోస్ కనిపిస్తుంటాయి. ఎందుకు? చాలా ముఖ్యమైన ల్యాండ్ అది ముస్లిమ్స్కి. ఎందుకంటే వాళ్ళ యొక్క నెంబర్ 2 విలువైన మసీదు యెరూషలేం పట్టణంలోనే ఉంది. వాళ్ళ మసీదులో నెంబర్ 1 స్థానంలో ఉన్నది మక్కా అండ్ మదీనా అయితే, ఆ రెండింటిని కలిపే చెప్పాలి. నెంబర్ 1 ప్లేస్లో. నెంబర్ 2 స్థానంలో ఉన్న అతి ప్రాముఖ్యమైన, వాళ్ళ దృష్టికి చాలా పవిత్రమైన మసీదు, మందిరం జెరూసలేమే. ఎందుకు? దాని వెనకాతల వాళ్ళకి చాలా స్టోరీలు ఉన్నాయి. అయితే ఈ మాటలన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానో తెలుసా అండి? మనం చూస్తున్నామే 62వ అధ్యాయం. ఈ 62వ అధ్యాయంలో ఏముందో తెలుసా? ప్రపంచమంతా యెరూషలేముని
ఇష్టపడతారు. దేవుడు ఫైనల్గా ఏ కంక్లూజన్ ఇచ్చారో తెలుసా? 62వ అధ్యాయంలో ఇదిగో ఇదే మాట, యు ఆర్ మోస్ట్ డిజైరబుల్. ఆశింప లేక కోరుకోదగిన దానివని నీకు పేరు. ఈ మాట దేవుడు చెప్పడంలో చివరి వచనంలో చెప్పడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఇంతవరకు ప్రపంచమంతా యెరూషలేముని వ్యతిరేకిస్తారు, హింసిస్తారు, నాశనం చేయాలని చూస్తారు. యెరూషలేం అంటే ముఖ్యంగా ప్రజలు, కేవలం స్థలం మాత్రమే కాదు, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు, యూదుల్ని ప్రపంచమంతా అసహించుకుంటారు, ప్రపంచమంతా వాళ్ళని హింసిస్తారు. వాళ్ళు ఉండకూడదని వాళ్ళ నాశనాన్ని కోరుకుంటారు. కానీ ఒకరోజు ప్రపంచమంతా ఏం చేస్తారో తెలుసా? వాళ్ళని అంటే అంతగా కోరుకుంటారు, అంతగా ఇష్టపడతారు. తర్వాత మాట చూసారా? విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు కలుగును. ఇది ఫ్యూచర్ టెన్స్. ఈ ఫ్యూచర్ టెన్స్ దేంతో తెలుసండి? కేవలం ఈ 70 సంవత్సరాలు అంటే పాత నిబంధన గ్రంథకాలంలో యేసుక్రీస్తు రావడానికి ముందు 70 సంవత్సరాలు విసర్జింపబడుతుందే, ఆ టైం కోసం కాదు. ఇవిగో ఇప్పుడు 1900 ఇయర్స్, ఈ మొదటి శతాబ్దం నుంచి మొన్న 1948వ సంవత్సరం వరకు ఎలాగైతే అది విడిచిపెట్టబడిందో, విసర్జింపబడిందో అంతవరకు అదే పేరు. అంత మాత్రమే కాదు, వాళ్ళ ల్యాండ్లో వాళ్ళు ఉన్నా కానీ స్టిల్ పీపుల్ రిజెక్ట్ ఇట్. వాళ్ళదే ఈ ల్యాండు, ఇది పవిత్రమైనది, ఇష్టమైనది అని ఎవ్వరు కోరుకోరు. ఇశ్రాయేలీలు అంటే ప్రపంచమంతా భయం, అసహ్యం, కోపం, హేట్రెడ్నెస్. ఎందుకు అంటే బికాస్ మీరేమనుకుంటారు? ఎందుకంటే ప్రపంచం అంతటికి ఇశ్రాయేల్ అంటే పడదు, ఇష్టం ఉండదు. ఎందుకు చెప్పండి? మీరేమనుకుంటున్నారు? ఒక కారణం లేదు, చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు యూట్యూబ్లో కనిపిస్తున్న వీడియోలు బట్టి కాదు, మీకు తెలిసిన బైబిల్ జ్ఞానం బట్టి చెప్పండి. ఇశ్రాయేల్ అంటే ప్రపంచానికి ఎందుకు పడదు? ఇశ్రాయేల్ యొక్క నాశనాన్ని ప్రపంచం ఎందుకు కోరుకుంటుంది? అరే మన ఇండియన్స్ మనం కోరుకోమనుకుంటున్నారేమో. ఇండియాలో ఎంతో మంది ఇజ్రాయెల్కి ఎగ్నిస్ట్, లీడర్ మాత్రం కాదు, బట్ ఇండియాలో చాలా మంది ఎగ్నిస్ట్ ఇజ్రాయెల్కి, క్రిస్టియన్ సర్కిల్స్ తప్ప. కొంతమంది క్రైస్తవులకు కూడా వాళ్ళ బైబిల్ ఏంటో సరిగ్గా తెలియదు, కాబట్టి స్టిల్ ఇజ్రాయెల్ అంటే కొంతమందికి నచ్చదు. మీరేమనుకుంటున్నారు? ఇశ్రాయేల్ దేశం ప్రపంచమంతటికి ఎగ్నిస్ట్ అవ్వడానికి కారణం, ఓకే, ముస్లిం దేశాల యొక్క భూమిని వీళ్ళు ఆక్రమించుకున్నారు అన్యాయంగా, అందుకు వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఎంతోమంది ఆ యూట్యూబ్లో ఉన్న ఆ విషయాన్ని విని అవునా వీళ్ళు ఎలాంటి వాళ్ళ, దుర్మార్గులా అని వాళ్ళ మీద తిరగబడుతున్నారు. వాళ్ళు ఇచ్చే ప్రూఫ్లు ఏంటో తెలుసా? మీరు యూట్యూబ్లో ఈ విషయం చూసారా? వాళ్ళు ఇచ్చే ప్రూఫ్లు ఏంటో తెలుసా? ఏంటి, మేము ల్యాండ్ని కబ్జా చేసామా, అది వాళ్ళ ల్యాండా, మా ల్యాండ్ కాదా, మేము కబ్జా చేసామా అని వాళ్ళు ఇచ్చే ప్రూఫ్లు ఏంటి? ఎవరికైనా ఏమైనా చూసారా? యూట్యూబ్లో ఏమైనా కనిపించాయి? ఒక ముస్లిం ఎలాగే అన్నాడు, అది మా ల్యాండ్, కబ్జా చేసుకున్నారు ఇజ్రాయెల్, అందుకే మేము ఇజ్రాయెల్కి ఎగ్నిస్ట్గా ముస్లిం దేశాలన్నీ కలిపి యుద్ధం చేస్తున్నామని అంటే, అప్పుడు ముస్లిం ఒక క్రిస్టియన్ ఆయన ఏం చెప్పాడు తెలుసా? చరిత్రలో జీసస్ క్రైస్ట్ ఉన్నాడా అని అడిగారు. ఉన్నాడు అన్నాడు. డేట్ చెప్పని అన్నాడు. 2000 సంవత్సరాల క్రితం అని అన్నాడు. ఎక్కడ పుట్టాడు, ఎక్కడున్నాడు, ఎక్కడ జీవించాడు, ఎక్కడ పని చేశాడు, ఎక్కడ బాగు చేశాడు? మీరు అవన్నీ విన్నారా? ఏసు ఏం చేశారంటే, ఎందుకు అడిగింది ముస్లిం. ఇస్రాయేల్ దేశాన్ని ఇస్రాయేలీలు ఆ ల్యాండ్ని కబ్జా చేసుకొని పాలస్తీనీయులైన మా ముస్లిమ్స్ని హింసిస్తున్నారు, అందుకే ఇస్రాయేల్ ఉండకూడదు అని అన్నాడు. అప్పుడు మీ ఖురాన్ ప్రకారం జీసస్ ఉన్నాడా అని అడిగాడు చరిత్రలో. జీసస్ క్రైస్ట్ ఉన్నాడు. ఎప్పుడు డేట్ చెప్పంటే 2000 సంవత్సరాల క్రితం అని అన్నాడు. ఇంతకీ జీసస్ క్రైస్ట్ ఎక్కడ పుట్టాడు, ఎక్కడ తిరిగాడు, ఎక్కడ బోధించాడు, ఎక్కడ స్వస్థపరిచాడు, అవన్నీ ఎక్కడ జరిగాయి అని అడిగాడు. అప్పుడు ఏం చెప్తాడు చెప్పండి ముస్లిం ఆయన? ఇంతకీ జీసస్ క్రైస్ట్ ఏ దేశస్తుడు? జీనియాలజీ దాన్ని ఏమంటారు? ఏ వంశావళిలో పుట్టినవాడు? ఎవరి రక్త సంబంధి? ముస్లిమా? కాదు. మరి ఎవరు? జ్యూ. ఇప్పుడు యేసుక్రీస్తు మీ ఖురాన్ ప్రకారమే యేసు ఉన్నాడు, మరియా యోసేపులకు పుట్టిన అబ్బాయి, ఆయనేమో ఇలాంటి అద్భుతాలు చేశాడు, చచ్చినోడిని బతికించాడు, ఇలాంటివన్నీ చెప్పారు ఖురాన్లో. అవన్నీ ఎక్కడ చేశాడు? మీరు చెప్తున్న యేసు అంటే తేలిపోయాడు. చూసారా? సో ఒకప్పుడు అంటే 2000 సంవత్సరాల క్రితం మీ ఖురాన్ ప్రకారమే ఇస్రాయేల్ ల్యాండ్లో ఇస్రాయేలీలు యూదులు ఉండేవారు. మీరు కబ్జా అని అంటారేంటి? ఎవరు కబ్జా చేసుకున్నారు? ఎంతవరకు అనుభవించారు ల్యాండ్? 1900 సంవత్సరాలు. వాళ్ళు ఒరిజినల్గా వచ్చిన వాళ్ళని ఏమంటారు, ఓనర్స్ వచ్చినప్పుడు ఇచ్చేయాలిగా. యేసుప్రభు చెప్పిన ఒక ఉపమానం గుర్తొస్తుందా మీకు? ఏంటి ఉపమానం? ఒక పెద్ద ఆయన ఉంటాడు, తన తోటన గుత్తదారులకు ఇస్తాడు. ఆయనేమో పని వాళ్ళని పంపిస్తాడు. దీని మీద ఇంతవరకు మీరు అనిపిస్తున్నారు కదా, దాని యొక్క ఫ్రూట్ ఇవ్వండి అని. ఇంతవరకు మీరు అనిపిస్తున్నారు కదా, దాని మీద వచ్చింది మీ యజమానికి దాని ఫ్రూట్ ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి, లేకపోతే ఏదో ఇవ్వండి అని అడుగుతాడు. రాళ్లతో కొడతారు, రంపలతో కోస్తారు, తిడతారు, అవమానిస్తారు. చివరికి యజమాని అనుకున్నాడు, నా కొడుకుని పంపిస్తాను,
నా కొడుకు ఓనర్ కదా, వీళ్ళంత ముందుకు వెళ్ళిందంత సేవకులు, నా కొడుకు ఓనర్ కాబట్టి అరే యజమాని వచ్చాడు కాబట్టి వాళ్ళు ఏమైనా కొద్దిగా కన్సిడర్ చేస్తారేమోనని తన కుమారుని పంపించాడు. హక్కుదారుడు అంటే ఓనర్ ఆఫ్ ద ల్యాండ్. అప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా? మన ఓనర్కి ఉన్న ఒకే ఒక్క వారసుడు, ఈ వారసుని చంపిస్తే ఈ ల్యాండ్ మన సొంతం అయిపోతుంది, ఇంకెవరిని పంపించలేడు అనుకొని ఆయన్ని చంపేశారు. ఈ మాట యేసు యూదుల్నే ఉద్దేశించి చెప్పారు. ఈ మాట యేసు ఒరిజినల్ ప్రజలైన యూదుల్నే ఉద్దేశించి చెప్పినప్పుడు మరి ఎంత నిశ్చయముగా ఆ ల్యాండ్ని ఆక్రమించుకొని ఇన్నాళ్ళు అక్కడ బతుకుతున్న పాలస్తీనీయులకి, ముస్లిమ్స్కి ఇంకెంత సీరియస్గా వర్తిస్తుందో చూడండి. యేసు నేను గుత్తదారులకు ఇచ్చాను నా ల్యాండ్, నా పొలం అని ఇశ్రాయేలు దేశాన్ని ప్రజలు యూదుల గురించే మాట్లాడి వాళ్ళే ఇలా చేశారని చెప్తున్నప్పుడు మరి వాళ్ళ ల్యాండ్ని, వాళ్ళ ప్రజలని ఎలా హింసించి ఆక్యుపై చేసుకొని ఇది మాది, వాళ్ళు కబ్జాదారులని ప్రపంచమంతటికి నమ్మిస్తున్న ముస్లిమ్స్ని ఇంకేమంటారు? ఈ మాటలన్నీ మనసులో ఉంచుకుంటూ ఇదిగో ఈ 62వ అధ్యాయం చదువుదాం. ప్రపంచంలో ఇప్పటికీ చాలా పెద్ద కేయాస్ ఉంది. కేయాస్ అంటే గ్రేట్ కన్ఫ్యూజన్. బైబిల్ ఏమో ఎలా చెప్తుంది, ప్రపంచంలో పరిస్థితి చూస్తే అలా లేదు. ఇదిగో చాలామంది వినండి, మాట చాలా ప్రాముఖ్యమైంది. ఆర్సి స్ప్రౌల్ గారు లాంటి గొప్ప గొప్ప సేవకులు థియాలజీ అండ్ ఇంటర్ప్రిటేషన్కి సంబంధించిన ప్రిన్సిపల్స్ బోధించబట్టి ఎంతోమంది క్రైస్తవులు వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ మార్చేశారు. అంటే బైబిల్కి అర్థం ఇవ్వడం మార్చేశారు. బైబిల్ మెసేజ్ ఏం మార్చారో తెలుసా? ఇదంతా అలంకారప్రాయం, ఇవేం జరగవు. ఏవి దేని గురించి మాట్లాడుతున్నాను? 62వ అధ్యాయంలో చదివిన ఒకే ఒక్కటి ప్రాముఖ్యమైన సత్యం, ప్రపంచమంతటికి ఇశ్రాయేలు దేశం సూపర్ పవర్ అవుతుంది. ప్రపంచమంతటికి ఇశ్రాయేలు దేశం పరిపాలిస్తుంది. ప్రపంచమంతటికి ఒకే ఒక్క రాజధాని, ఇశ్రాయేలు దేశపు రాజధాని అయిన యెరూషలేం పట్టణం. ఈ యెరూషలేం పట్టణం అంటే ఇశ్రాయేలు దేశం యొక్క రాజధాని, ప్రపంచమంతటికి వెలుగు ఇచ్చేది. ఆ మొదటి వచనం చూసారా? మొదటి హెడ్లైన్ అదే. చివరి వచనం చూసారా? బాటమ్ లైన్ కూడా అదే. అంటే హోల్ మెసేజ్ 62వ అధ్యాయం యెషయా గ్రంథం హోల్ మెసేజ్. ఇది ఇప్పుడే చూస్తున్నామా? మొదటిసారి కాదు, కొన్ని అధ్యాయాల నుంచి మనం అదే కదా చూస్తున్నాం. 40వ అధ్యాయం నుంచి మనం యెషయా గ్రంథంలో సేమ్ మెసేజ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. మీకు ఈ మాట అర్థమవుతుందా? ఇన్ని అధ్యాయాల్లో ఒకే మెసేజ్ దేవుడు యెరూషలేం గురించి మాట్లాడుతూ ఉంటే, సార్ ఈ వింత ఒకసారి వినండి. 200 సంవత్సరాల క్రితం అనుకోండి, 200 సంవత్సరాల క్రితం, ఇప్పుడు 2000లో ఉన్నాం కదా, 1800 సంవత్సరాలు ఆ టైంలో ఉన్నాం అనుకోండి, అసలు ఎవ్వరూ నమ్మలేరు. ఎందుకంటే ఇశ్రాయేల్ దేశంలో ఇశ్రాయేలీయుడు ఒక్కడు లేడు. ప్రపంచమంతా విస్తరించి ఎక్కడెక్కడో చెదిరిపోయి ఉన్నారు, ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయారు. ప్రపంచమంతా ఇశ్రాయేల్ దేశానికి చెందిన యూదులు ఇశ్రాయేల్ ల్యాండ్లో లేరు, ప్రపంచమంతా చెదిరిపోయి ఉన్నారు. ఇందా చెప్పాను కదా జర్మనీ గురించి, ఇలాగ ప్రపంచమంతా చెదిరిపోయి ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయారు. ఇశ్రాయేల్ దేశ ల్యాండ్లు లేరు, ఒక్కరు కూడా లేరు దాదాపు. అలాంటి పరిస్థితిలో ఈ 62వ అధ్యాయం ఎవరు నమ్ముతారు? యెషయా గ్రంథం ఎవరు నమ్ముతారు? దేవుడు మరలా అందరినీ ఇశ్రాయేల్ ల్యాండ్లోకి తీసుకొని వస్తాడు, యెరూషలేం ప్రపంచానికి సూపర్ పవర్ అవుతుంది, ప్రపంచమంతటిని ఇశ్రాయేల్ పరిపాలిస్తుందని ఎవరు నమ్ముతారు చెప్పండి? ఇప్పుడు ఇశ్రాయేల్ ల్యాండ్లోకి యూదులందరూ వచ్చి యెరూషలేం పట్టణాన్ని మొన్న ఈ మధ్య రీసెంట్గా ఆ టెల్ అవీవ్ అనే సిటీ నుంచి యెరూషలేం పట్టణమే దాని క్యాపిటల్ అని ట్రంప్ చెప్పాడు. ట్రంప్ డిక్లేర్ చేశాడు. అది అవుద్దులేండి కంప్లీట్గా. కాకపోతే చూసారా, 200 సంవత్సరాల క్రితం అసలు ఒక్క చిన్న హింట్ కూడా లేదు. ఎందుకంటే ఆ ల్యాండ్లో అసలు యూదుడనేవాడే లేడు, ఇశ్రాయేల్ ప్రజలే లేరు ఇశ్రాయేల్ ల్యాండ్లో. కానీ 200 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనం చూస్తుంటే ఇశ్రాయేల్ ల్యాండ్లో ఇశ్రాయేలీలు వచ్చారు. ఎప్పుడు వచ్చారో తెలుసా? ప్రపంచమంతా ఎప్పుడు చెదిరిపోయారు? క్రీస్తు శకం 72వ సంవత్సరం 73వ సంవత్సరం టైటస్ అనే ఒక పెద్ద రోమన్ సైనిక అధికారి యెరూషలేం పట్టణాన్ని పట్టుకొని నాశనం చేసి జనాలందరినీ చంపి మందిరాన్ని పూర్తిగా నాశనం చేశాడు. అక్కడ మసీదు కట్టడానికి కారణం ఏంటో తెలుసా? అక్కడున్న సొలొమోను మందిరాన్ని తర్వాత కాలంలో కట్టిన దేవుడైన యెహోవా మందిరాన్ని కూల్చేసి మసీదు కట్టలేదు. యెరూషలేంలో ల్యాండ్ ఖాళీగా ఉంది. ఇక్కడ ఒకప్పుడు దేవుని మందిరం, మన అబ్రహాము బలియాగం ఇక్కడ జరిగింది. అంటే అబ్రహాము బలిచ్చాడు తన కుమారుణ్ణి, ఆ కుమారుడు ఇస్మాయేలే. సో దేవుడైన యెహోవా అంటే మా అల్లా. ఇదంతా ఎవరిది కాన్సెప్ట్? ముస్లిమ్స్ యొక్క కాన్సెప్ట్. మా అల్లా మా పితరుడైన అబ్రహాముకి మా పితరుడైన ఇస్మాయేల్ని బలవమని కోరిన పర్వతం ఇదే, మోరియా పర్వతం లేక సియోను.
కాబట్టి అదే స్థలంలో మా దేవునికి మందిరం ఉండాలని మసీదు కట్టారు. వాళ్ళు ఉన్న మందిరాన్ని కూల్చి కట్టలేదు, అప్పటికే అది అక్కడ లేదు. ఎప్పుడు లేదు అంటే క్రీస్తు శకం 72, 73 కాలంలోనే కంప్లీట్లీ నాశనం చేయబడింది యెరూషలేం పట్టణం. అప్పుడే యూదులందరూ చంపబడ్డారు, ప్రాణాలతో ప్రపంచమంతా మిగిలిన వారు చెదిరిపోయారు, పారిపోయారు. అప్పటి నుంచి ల్యాండ్ ఖాళీ. మరలా వాళ్ళకి ల్యాండ్ దేవుడు ఎప్పుడు ఇచ్చారో తెలుసా? 1948, అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సంవత్సరం ఇజ్రాయెల్ దేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం అని అనకూడదు దాన్ని, ఎందుకంటే మన ల్యాండ్కి బ్రిటిష్ వాళ్ళు వచ్చి పరిపాలించి ఓకే మీరు పరిపాలించుకొని ఖాళీ చేసి పోయారు. అది స్వాతంత్రం రావడం. కానీ వీళ్ళకేం జరిగిందో తెలుసా? ఎక్కడెక్కడున్నారో ప్రపంచం అంతా చెదిరిపోయిన యూదులు మీకు దిక్కు లేక వేరే వాళ్ళ దేశస్తులు కింద నీడ బతుకుతున్నారు కాబట్టి నచ్చితే మంచిగా చూశారు, నచ్చకపోతే మిమ్మల్ని హింసించి ఘోరంగా ట్రీట్ చేశారు. ఎగ్జాంపుల్ జర్మనీ. సో మీకంటూ ఒక దేశం, ఒక ల్యాండ్ లేక మీరు ఏదో దేశంలో ఎవరి కింద బతుకుతున్నారు, వాళ్ళు మంచిగా ట్రీట్ చేసిన వాళ్ళు ట్రీట్ చేశారు, నచ్చకపోతే మిమ్మల్ని హింసించి చంపారు. మీకు ఆ పరిస్థితి రాకూడదంటే మీకు న్యాయం చేయాలి. అందుకే ఏ ల్యాండ్ ఇచ్చేస్తారు అలాగని చెప్పి? ఒకరికా ఇద్దరికా ల్యాండ్ అవ్వడానికి, ఇల్లు అవ్వడానికి? లక్షల మంది, కోట్లలో ఉన్నారు. ఏ ల్యాండ్ ఇచ్చేస్తారు? మీ ల్యాండే మీకు ఇస్తాం. మా ల్యాండే ఏది? మీ పితరులు ఉన్న ల్యాండ్. ఇదంతా ఎవరు చేశారు? వెనకాతల క్రిస్టియన్ కంట్రీస్, నేమ్లీ ఇంగ్లాండ్, నేమ్లీ యుఎస్. వాళ్ళు క్రిస్టియన్ బిలీవింగ్ కంట్రీస్, బైబిల్ బిలీవింగ్ కంట్రీస్ అండ్ పెద్ద తలకాయలు కాబట్టి వాళ్ళ మాట ఎవరు కాదనలేక ఓకే. ఇప్పుడున్న ముస్లిం దేశాలు, ఒకప్పుడు ఇరాన్ కూడా సపోర్ట్ చేసింది. ఇంకో మాట, ఈ మధ్య ఇంకేదో హిస్టరీకి సంబంధించిన వీడియో చూస్తే రష్యా కూడా టైంలో సపోర్ట్ చేసింది, ఇస్రాయేల్కి హెల్ప్ చేసింది. జర్మనీలో ఇలాగా యూదుల్ని చంపుతుంటే రష్యా కూడా హెల్ప్ చేసింది, వాళ్ళందరికీ ఒక ల్యాండ్ ఇవ్వాలని. చూసారా? దేవుని చిత్తం బైబిల్లో ఉన్నట్లు టైంకి నెరవేరాలి కాబట్టి ఒకప్పుడు అందరూ సపోర్ట్ చేసి వాళ్ళకి ల్యాండ్ ఇచ్చిన వాళ్ళే ఇప్పుడు వాళ్ళందరూ వాళ్ళని వ్యతిరేకిస్తారు, హేట్రెడ్నెస్తో వాళ్ళ మీద యుద్ధం చేస్తారు. అలాంటి నాశనాల మధ్యన ఎలా జరుగుద్ది బైబిల్ మాట అంటే? బైబిల్ మాట ఖచ్చితంగా నెరవేరుతుంది. అలా నెరవేరాలి, ఎందుకంటే ఇది దేవుని మాట. బైబిల్ మాట దేవుని మాట, అసలైన నిజమైన దేవుని మాట కాబట్టి ఆయన సమయం దగ్గర పడేటప్పుడు అది ఎంత అసాధ్యమైన పరిస్థితి అయినా ఆయన సుసాధ్యం చేస్తాడు, పరిస్థితులు అనుకూలపరుస్తాడు. ఈ మాటలు 200 సంవత్సరాల క్రితం చూస్తే ఎవ్వరు నమ్మలేరు. యెరూషలేము మరలా కట్టబడుతుందా? యెరూషలేము ప్రపంచానికి సూపర్ పవర్ అవుతుందా? యెరూషలేముకి మరలా యూదులు వస్తారా? యెరూషలేములో మందిరం కట్టబడుతుంది. చూడండి ఇక్కడ మాట ఏముందో చూసారా? 62 అధ్యాయంలో ఈ మాట చూడండి, 10వ వచనం ఒకసారి. ధాన్యము కూర్చిన వారే దాన్ని భుజించి యెహోవాకు స్తుతి చెల్లింతురు, పండ్లు కోసిన వారే నా పరిశుద్ధ ఆలయ మంటపములలో దానిని త్రాగుదురు. హర్ర, ఈ మాట చూస్తే ఏముందో? అది ఎక్కడ తాగుతారు వాళ్ళు? ద్రాక్షరసం ఎక్కడ తాగుతారు వాళ్ళు? 9వ వచనం చూస్తారా? ద్రాక్షరసం ఎక్కడ తాగుతారు? నా పరిశుద్ధ ఆలయ మంటపములలో దానిని త్రాగుతారు. దేన్ని? టీ కాఫీ కాదు, అది ద్రాక్షరసం. యూ విల్ ఎంజాయ్. అది కూడా ఎక్కడ? నా మందిరం ఆవరణములలో, మంటపములలో. అంటే మరలా దేవుడైన యెహోవా మందిరం కట్టబడుతుంది. ఒక మాట జాగ్రత్త వినండి. యెషయా చెప్పేసరికి ప్రపంచం ఏమనుకుంటారో తెలుసా? క్రీస్తు పూర్వం ఉన్న ప్రజలు, వినండి జాగ్రత్తగా. క్రీస్తు పూర్వం ఉన్న ప్రజలైతే ఏమనుకుంటారో తెలుసా? ఓహో 70 సంవత్సరాలు చెరకు పంపిస్తారు, 70 సంవత్సరాల తర్వాత మరలా వెనక్కి రప్పించినప్పుడు నెబుకద్నెజరు నాశనం చేసిన మందిరాన్ని మరలా కడతారు అని అనుకుంటారు. అది నిజమే. అందుకే ప్రభువైన యేసు వచ్చే టైంకి, వినండి ఈ మాట, ఇర్మియా కాలంలో దేవుని మందిరం, సొలొమోను కాలంలో కట్టబడిన దేవుని మందిరం కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయబడి, నాశనం చేయబడింది. కానీ యేసు ప్రభు వచ్చే టైంకి మందిరం ఉంది అక్కడ. ఆయన మందిరానికి పదే వెళ్ళడం మనం చూస్తున్నాం. అంటే దానికి మరల ముందు మందిరం కట్టబడ్డది కదా. మరి ఇప్పుడు మందిరం ఉందా? లేదు. కానీ ఇక్కడ ప్రవచనం ఏముందో తెలుసా? ప్రపంచమంతటికి యెరూషలేము, సియోను వెలుగవుతుంది, నీ నీతి సూర్యుని కాంతి వలె ప్రకాశిస్తుంది అని చెప్తున్నారు. అది కూడా దేంతో ముడిపెట్టి ఉందో తెలుసా అండి? ఎందుకు ప్రతిసారి సియోను ఆ పర్వతం గురించి మాట్లాడుతున్నారంటే మరి ఖచ్చితంగా మందిరం. సో మరలా మందిరం కట్టబడుతుంది. అందుకే మనకి ఇప్పటికే ఎన్నోసార్లు కనిపిస్తూ ఉంటుంది మన న్యూస్లో కానీ యూట్యూబ్లో కానీ, ఇదిగో యెరూషలేములో మందిరం కట్టేస్తున్నారు, అంతా రెడీ అయిపోయింది, అది ఇదని ఊరికే ప్రజల్లో ఇది కలిగించాలి. ఆ పదే న్యూస్ వస్తున్నప్పుడు క్రైస్తవులు చాలామంది చూడరు. చూసినా కానీ ఏదో ఊరికే బైబిల్ చూడరు.
బైబిల్ ఎక్కడుందో తెలియదు, కేవలం ఆ వీడియో మాత్రమే చూస్తారు. చాలామంది చూడరు, దాంతో పోల్చుకుంటే చూసేవాళ్ళు బెటరే. కాకపోతే ఇంతకీ బైబిల్ ఎక్కడుంది, ఎక్కడ చెప్పారు, ఏది ఒక్కసారే చెప్పారా? ఇదిగో ఇప్పటికి ఎన్ని వారాల నుంచి మనం చూస్తున్నామో ప్రతి వారం ఇదే మెసేజ్. ఎందుకంటే ప్రపంచం దేవుడు చేయబోతున్న కార్యాన్ని నమ్మరు. ఎంతోమంది ఇప్పుడే చెప్పాను కదా, చాలా మంచి మంచి సేవకులు ఉన్నారు, ఎంతవరకు నమ్మేవారు, కానీ ఈ మధ్యకాలంలో నమ్మడం మానేశారు. ఇదంతా అలంకారప్రాయం అని చెప్తున్నారు. ఏంటి అలంకారప్రాయం? మీకు అర్థమవుతుందా? దాదాపు 20% ఆఫ్ ద బైబిల్ ఓన్లీ ఈ పాయింట్ గురించి, మళ్ళీ మిగతా విషయాల గురించి నేను చెప్పట్లా. ఓన్లీ ప్రపంచమంతటికి ఇజ్రాయెల్ సూపర్ పవర్ అయ్యి యెరూషలేము నుంచే పరిపాలన జరుగుద్ది అని ఈ ఒక్క మాట మాత్రం నమ్మటానికి చెప్పడానికి 20% బైబిల్ ప్రవచనాలు చెప్తూ ఉంటే ఆ 20% కూడా నువ్వు కేవలం అలంకారప్రాయమే కానీ లిటరల్ సెన్స్ కాదు అని అంటున్నారు. కానీ లిటరల్ అని చెప్పడానికి చూడండి దేవుడు ఎలా రాయించారు. 2వ వచనంలో కాదు 3వ వచనం, నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను. ఈ మాటకు అర్థమేంటో తెలుసా అండి? యెహోవా చేతిలో నీవు భూషణ కిరీటం అనే మాట దేని గురించి చెప్పబడిందంటే యెరూషలేం పట్టణం గురించి, సియోను పర్వతం గురించి. సియోను పర్వతం పైన ఉన్న యెరూషలేం పట్టణం గురించే చెప్పబడుతుంది. ఆ యెరూషలేం పట్టణం ప్రపంచమంతటికి కిరీటం అంటే అర్థం ఏంటి చెప్పండి? ప్రపంచమంతటిని ఏలే రాజు. అది ఏది? కేవలం ఇదిగో ఈ మాట ఇప్పుడు వినాలి. అదేదో కేవలం అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరో కాదు, మనోళ్ళే, క్రిస్టియన్ థియోలోజియన్సే అలా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది జరగదు, అలంకారప్రాయం అని అంటారు. కాదు, అది ఖచ్చితమైన, అది కూడా ఏంటో తెలుసా? 2వ స్టేట్మెంట్ చూడండి, 3వ వచనం, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను. చూసారా? ఈ మాటకు అర్థమేంటో తెలుసా అండి? ట్రాన్స్లేషన్ డిఫరెంట్గా ఉన్నాయి, కానీ ఏ ట్రాన్స్లేషన్ తీసుకున్నా అందులో ఉన్న పాయింట్ మాత్రం పొలిటికల్ కింగ్డమ్. పొలిటికల్ కింగ్డమ్ అంటే ఏంటో తెలుసా? అలంకారప్రాయం అనే మాట కొట్టి పడేయాల్సిందే. రాజకీయ మొకటము అంటే రాజకీయ అనే మాట ఉపయోగించడానికి పొలిటికల్గా లిటరల్గా ప్రపంచమంతటికి యెరూషలేమే భూషణ కిరీటం క్రౌన్. సో మీరు అర్థం చేసుకోండి, భూగోళం అంతా ఇలా ఉంటే దాని మీద కిరీటం పెడితే ఆ పెట్టే ప్లేసు సియోను పర్వతం అంటే యెరూషలేం పట్టణం. ప్రభు ఒకసారి మాట చెప్పారు, యెరూషలేం మీద ఒట్టు పెట్టుకోవద్దని అన్నారు. ఎందుకు చెప్పండి? ప్రభు కారణం కూడా చెప్పారు. యేసు ప్రభు ఎందుకు ఏం చెప్పారు? యెరూషలేం మీద ఒట్టు పెట్టుకోవద్దు. ఎందుకు? అది మహారాజు పట్టణం. చూసారన్నమాట, అది మహారాజు. ఎవరి గురించి చెప్పారు? రాజు ఎవరు? ప్రభు అయిన యేసే. అది మహారాజు పట్టణం. ఎప్పుడు అవుద్ది? విన్నారా మీరు? ప్రభు అయిన యేసు వచ్చారు, ఆయన సిలువేసి చంపేశారు, సమాధిలో పెట్టారు, 3వ రోజు తిరిగి లేచాడు. ప్రపంచం అందరికీ కనిపించలేదు. ఎవరికి కనిపించాలనుకున్నాడో వాళ్ళకే కనిపించి రుజువులు ఇచ్చారు. అందరికీ ఇవ్వలా, అందరికీ కాదు. తన ప్లాన్లో తనకి కావాల్సిన వాళ్ళకే విశ్వాసము రూఢిగా తెలుసుకునేటట్లు రుజువులు ఇచ్చారు. సో దీన్ని బట్టి అందరూ కాదు, ఆయనకి కోరుకున్న వాళ్ళే రక్షణ పొందడానికి. ఈ విషయం పక్కన ఉంచితే మీరు అర్థం చేసుకోవాలి. ఇంతకీ ఎప్పుడు యేసు ఆ పట్టణానికి రాజుగా ఉన్నాడు? ఇలా చెప్తే ఒక ఆయన అన్నారు ఒక బైబిల్ కాలేజీలో, అరే యేసు రాజుగానే కదా, ఆయన సిలువ మీద సిలువేసి చంపేటప్పుడు ఆయన తలపైన కూడా ఒక బోర్డు రాశారు. ఏంటి ఆ బోర్డు? యూదుల రాజు అని పైన బోర్డు పెట్టి ఆయన సిలువేశారంట. అదే ఆయన రాజరికం అంట. ఒక ఆయన చూసారా ఎలా వాదిస్తున్నాడు? మీరేంటండి యేసు మళ్ళీ వస్తాడు, రాజు అవుతాడు, మళ్ళీ పరిపాలిస్తాడు, అవన్నీ చెప్తున్నారేంటి మీరు? ఆయన మరణించిందే రాజుగా మరణించాడు, ఎందుకు మీరు అలా ఎలా చెప్తున్నారు సార్ అంటే, అవునండి యూదుల రాజుకి నమస్కారం ప్రణామములు అని అందరూ అన్నారు కదా ఎప్పుడు సిలువేసాడు. ఆయన సిలువేసేటప్పుడు పైన బోర్డు కూడా పెట్టారు కదా యూదుల రాజు అని. ఇంకేంటి ఆయన రాజు అని అంట. అది రాజరికమా? అది వెటకారం. వెటకారానికి నిజానికి తేడా లేదా? ఈ పెద్ద ఆయన అది చెప్పి తిరిగి వాదిస్తున్నాడు బైబిల్ కాలేజీలో. ఇలాగ నమ్ముతారు. బైబిల్ కూడా స్ట్రైట్గా మామూలుగా చదివితే ఏమర్థమవుతుందో అని కామన్ సెన్స్లో అర్థమైంది కూడా తీసుకోరు పీపుల్. అసలు దాంట్లో ఏదో చూడాలనుకుంటారు, ఎవరిదో ఏం చెప్పారు విన్నారో దానితో బైబిల్ మార్చేయాలనుకుంటారు. ఈ మాటలన్నిటి యొక్క అర్థం, ప్రభు అయిన యేసు మరలా లోకానికి వస్తారు. ఆయన లోకానికి వచ్చినప్పుడు ప్రపంచమంతటిని ఏలుతారు. ఆయన ఏలేది ఎక్కడి నుంచి అంటే ఇదిగో యెరూషలేము నుంచి. ఆయన లోకానికి వచ్చి యెరూషలేములో ఆయన రాజ్యాన్ని స్థాపించి ప్రపంచమంతటిని పరిపాలించేటప్పుడు అప్పుడు యెరూషలేముకి ఇవ్వబడిన ఈ పేర్లన్నీ దేవుడు ఎవరి కోసం రాయించారో తెలుసా? ఇప్పుడు చెప్పండి. ఈ 62వ అధ్యాయం దేవుడు ఎవరి కోసం రాయించారు? కేవలం యెరూషలేం కోసమేనా? కేవలం సియోను కోసమేనా? కేవలం ఇజ్రాయేల్ కోసమనంటే తన కుమారుడైన యేసుక్రీస్తు కోసం. ఆయన తిరిగి వచ్చినప్పుడు ఈ ప్రపంచం, ఇజ్రాయేల్, యెరూషలేం ఎలా ఉంటాయో తన కుమారుని గురించి దేవుడు రాయించిన మాటలు. సో ఈరోజు మనం ఎక్కడున్నాం? మనం కూడా ఆరాధించడానికి వచ్చాం. ఎవరిని ఆరాధించడానికి? ఏమని, ఎందుకు ఆరాధించడానికి అంటే ఇదిగో ప్రపంచానికి తెలియని ఒక అద్భుతమైన ఓపెన్ సీక్రెట్ బైబిల్ ప్రపంచం అంతా అవైలబుల్గా ఉంది.
బైబిల్ ప్రపంచం అంతా అవైలబుల్గా ఉంది. జనాలు ఎంత పిచ్చిగా చదువుతారు తెలుసా పుస్తకాలు, కానీ ఈ పుస్తకం మాత్రం చదవరు. నవల్స్ అవి ఇవి ఒకటి కాదు, ప్రపంచంలో ఎంత పిచ్చిగా చదివే వాళ్ళు ఉన్నారో, కానీ ఇది మాత్రం చదవరు. ఇది చదివితే ఎంత అద్భుతంగా ఉండేదో. పాపం జనాలు దేనికి పుట్టారంటే ఏదో పుట్టాం కాబట్టి, ఏదో బతకాలి కాబట్టి, బతకాలంటే మరి ఇప్పుడు అవసరాలు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి, వీటి కోసం డబ్బులు కావాలి కాబట్టి కష్టపడాలి, దానికోసమే జీవితం. పాపం ఇదిగో ఈ జీవన వ్యాపారం, అంటే ఈ లైఫ్లో ఉన్న ఇంకా బిజినెస్ అన్నమాట. అంటే దేంతో మనం బిజీగా ఉంటామో జీవితం కోసం అందరికీ అలాగ కొట్టుకొని పోతుంది. కానీ చర్చికి దేవుడు అప్పుడప్పుడు మనల్ని పక్కన తీసుకొని వచ్చి, ఇదిగో మీరు జీవిస్తున్నప్పుడు జీవితంలో మీకున్న అవసరాలు బట్టి, సమస్యలు బట్టి, బాధ్యతలు బట్టి పనిపాట్లో సంపాదన ఇందులో పడవచ్చు, కానీ మీరు అర్థం చేసుకోండి, అది పర్మనెంట్ కాదు. పాపం దేవుడు ఎవరో తెలియని వాళ్ళు అదే ప్లాన్ కోసం వెళ్ళి దానికోసమే ఏడుపులు, దానికోసమే కష్టాలు, మర్డర్లు కూడా దానికోసమే. నాది ఆడు తీసుకున్నాడు, వాడిది నేను తీసుకోవాలి, ఆడు పైకి వచ్చేసాడు, నేను ఇంకెక్కడో ఉన్నాను, నేను తీసుకోవాలి. కానీ మీరు అర్థం చేసుకోవాలి, దేవుని ప్రజలు కేవలం వాళ్ళ సంపాదన, వాళ్ళ ఐడెంటిటీ కోసం జీవించరు.